ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. ఏమంటారంటే ట్రెండ్ సెట్ చేస్తారంట, సెటర్ అన్నట్లుగా డిఫరెంట్గా. అంటే అప్పటి వరకు మహామహులు ఎన్టీఆర్ గారు అయితే ఏంటి, ఏఎన్ఆర్ గారు అంత మహామహులు ఉన్నప్పుడు కూడా ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోవడంలో కానీ, ఒక మేనరిజమ్స్లో కానీ, ఒక నిజంగా డౌన్ టు ఎర్త్ ఎంతో మంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అయితే ఏంటి, డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు. తర్వాత చిన్న లేదు పెద్ద లేదు, ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంటుంది. అలా మీరు ఎప్పుడైనా అలాంటి సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మిమ్మల్ని అభినందించిన సందర్భం? నేను అంటే సినిమా సందర్భం కాదు కానీ ఒకసారి ఇలాగే పర్సనల్గా కలిశాను. ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం సార్తో. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, వర్కౌట్ బాగా ఫిట్గా అనిపిస్తున్నావు అన్నారు. సో ఆయన అలా చూసి మనం అబ్జర్వ్ చేసి చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్. లేదు సార్ ఇలా ఇలా ఫుడ్ ఇది ఇదా అని చెప్పిన తర్వాత వెరీ గుడ్. నేను మోమాట పడుతూ సార్ ఒక చిన్న మాట చెప్పమ్మా, సార్ మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తాను సార్, ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని అడిగా. నువ్వు అడగకపోతే నాకు ఎలా తెలుస్తుంది, అడగాలమ్మా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది కరెక్టే కదా, అడగకపోతే ఆయనకి రైట్. అంటే మనమేమో మోమాట పడి అడిగితే ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అని మనం అనుకుంటాము. ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఇప్పుడు నువ్వు అడిగితేనే కదా నాకు తెలుస్తుంది యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ అని. అలా అడగకుండా నువ్వు అంటే నేను అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టి నేను పిలిచి మరీ క్యారెక్టర్ ఇవ్వాలనేది ఎవరు అనుకుంటారు చెప్పు. అడిగితే తప్పు లేదు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చి అడుగుతారు. సో అలా మోమాట పడక అని చెప్పి ఇస్తానమ్మా, బాహుబలిలో నువ్వు చేసిన అంత దానికంటే మంచి క్యారెక్టర్ ఇస్తా. ఆయన గుర్తుపెట్టుకున్నారు బాహుబలి. సో బాహుబలి రిలీజ్ అయినప్పుడు మేము షో చేస్తున్నాం. సో అప్పుడు ఆ సినిమా గురించి మేము డిస్కస్ చేసుకుని దాని గురించి ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా ఉంది అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇందులో నువ్వు చేసావా అని చెప్పి నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ కలిసినప్పుడు బాహుబలిలో చేసిన దానికంటే కొంచెం మంచి క్యారెక్టర్ ఇస్తానులే ఈసారి చేద్దాం మనం. చాలా హ్యాపీ అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ వెళ్ళి మాట్లాడితే ఓకే చూద్దామని చెప్పి వెళ్ళిపోవడం వేరు, సజెషన్స్ ఇవ్వడం వేరు. నువ్వు ఒక ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు వెళ్ళి అడగడంలో తప్పు లేదు, క్యారెక్టర్ అడగడంలో నువ్వేంటి పెద్ద పెద్ద హీరోస్ కూడా అడుగుతారు. సో ఇందులో మోమాట పడాల్సిన అవసరం లేదని మంచి సజెషన్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ కరెక్టే కదా మనం అడగాలి అని చెప్పేసి. సో ఆ సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో బాస్తో అంటే బాస్ స్క్రీన్లో ఉంటే చాలు, జస్ట్ అసలు ఆయన్ని చూస్తూనే మైమర్చిపోయే అభిమానులు ఉంటారు. కానీ బాస్ పక్కన హీరోయిన్ అంటే బాస్ ఏ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు నచ్చుద్ది? నాకు సుహాసిని గారు కానీ, అంటే అప్పటి కాలం మళ్ళీ ఇప్పటి హీరోయిన్స్లో జస్ట్ వీళ్ళంటే 1 or 2 మూవీస్ చేస్తారు అట్లాని కాదు. ఆయనకు మ్యాచ్ చేసే హీరోయిన్స్ అంటే అప్పట్లో రాధా గారు, సుహాసిని గారు, విజయశాంతి గారు, శ్రీదేవి గారు ఒక మూవీ చేశారు, 1-2 మూవీస్ చేశారు కానీ బట్ మెయిన్ లీడ్ అయితే జగదేవి రత్లకు సుందర్ ఒకటే. సో నాకు ఎప్పుడు అంటే డాన్స్లో రాధా గారు, చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నప్పుడు 1 2 3 4 అన్న సాంగ్ ఉంటుంది. అది చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అంటే స్కూల్ ఎగ్గొట్టి థియేటర్లో గోడ దూకెళ్ళి ఆ సాంగ్ మాత్రం చూసుకొని బయటకు వెళ్ళిపోయేవాడిని. అంటే టికెట్ లేదు, పట్టుకుంటూ కొడతారు కాబట్టి సినిమా ఒకసారి చూసా, నాకు నచ్చింది, ఈ సాంగ్ కోసం అని చెప్పి గోడ దూకొచ్చి సినిమా సాంగ్ చూసుకొని మళ్ళీ పారిపోయేవాడిని, పట్టుకుంటూ కొడతారని చెప్పేసి. సో ఆ సాంగ్లో వాళ్ళిద్దరు గ్రేస్ డాన్స్ చేయడం కానీ, భానుప్రియ గారితో చుక్కల పల్లకిలో ఆ సాంగ్, గువ్వా గోరింకతో, అంటే ఈ హీరోయిన్స్ని మ్యాచ్ చేసే హీరోయిన్స్ ఇప్పుడు లేరు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఉండొచ్చు, కాకపోతే బాస్తో పాటు చేయాలంటే దానికి ఆ టైమింగ్ అవన్నీ కావాలి. ఓకే. సో ఇప్పుడంటే కొంచెం మనం మూవీస్ చూడాలంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం కొంచెం ఈజీ, కానీ ఒకప్పుడు సినిమా చూడాలంటే ఒక యుద్ధమే చేయాలి. దట్టు ఫస్ట్ డే ఫస్ట్ షో బాస్ సినిమా చూడాలి అంటే అందరు చెప్పేది ఏంటంటే షర్ట్లు చింపాలి, యుద్ధం జరగాలి, క్యూ లైన్లో కింద మీద పడాలి, అప్పుడే మజా వస్తుంది. అదే కదా మజా. అంటే నిజంగా ఆ థ్రిల్ ఇప్పుడు లేదండి. ఆ అడవి దొంగ సినిమాకి అనుకుంటా చిరంజీవి గారిది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారు మాట్లాడరు సినిమాలో, టార్జన్ లుక్. సో ఆ సినిమా ఆ సినిమా కోసం టికెట్లు లైన్లో నిలబడి దెబ్బలు తిని షర్ట్లు చింపుకొని లాస్ట్కి వెళ్ళేసరికి టక్కన హౌస్ఫుల్ బోర్డు పెట్టేయడాలు, ఇవన్నీ అంత దాంట్లో ఒక్క టికెట్ దొరికి, లేదంటే లేడీస్ దగ్గరికి వెళ్ళి అక్క ఒక టికెట్ ఇప్పియండి అక్క, ఇవన్నీ చేసి దొరికిన టికెట్తో థియేటర్లకు వెళ్ళి జనాల మధ్యలో ఈలలేస్తూ సినిమా చూసిన కిక్ ఇప్పుడు మల్టీప్లెక్స్లో లేదు. అంటే ఆన్లైన్లో టికెట్ ఈజీగా వచ్చేస్తుంది. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు అందరూ ఏదో పెద్ద డిగ్నిఫైడ్గా కాన్ఫరెన్స్ వెళ్ళినట్టుగా అలా సినిమా చూసి వెళ్ళి వస్తే ఆ ఫీల్ లేదు. కానీ
చిరంజీవి గారి సినిమాలు అలా చూస్తే మీకు ఏదైనా సందర్భం గుర్తుందా అంటే బాస్ సినిమాకి అలా ఫస్ట్ డే వెళ్ళి ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ అయితే అదే అడవి దొంగ సినిమా చెప్పాను కదా ఇప్పుడు అడవి దొంగ సినిమాకి షర్ట్లు చినిగిపోయాయి, ఎన్నో దెబ్బలు తినుకుంటూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరినో రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి ఒక టికెట్ తీసుకొని ఆ ఒక్క టికెట్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి, నేను నార్మల్గా ఒక్కడిని వెళ్ళాను సినిమాలకి, కానీ అలా ఒక్కటి సినిమా ఇంకోటి లంకేశ్వరుడు సినిమాకి కూడా ఒక్కడిని వెళ్ళి సోలోగా ఆ సినిమా చూసి వచ్చాను. ఎందుకంటే ఇట్ వాస్ హిస్ 100th ఫిలిం. సో దాసనారాయణ గారి 100th ఫిలిం అనుకుంటా లంకేశ్వరుడు, త్రినేత్రుడు చిరంజీవి గారి 100th ఫిలిం. సో యా, ప్రతి సినిమా చిరంజీవి గారిది ఖచ్చితంగా చూడాల్సిందే, అందులోంచి ఏదో నేర్చుకోవాలి యాక్టర్గా నేను కూడా. అప్పట్లో ఏంటంటే ప్రతి మూవీకి కూడా ఒక మెసేజ్ లాస్ట్లో వాళ్ళ ఫ్యాన్స్కి అన్నట్లుగా కానీ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ప్రతి సినిమాలో కూడా లాస్ట్లో ఆ సినిమా చూసి బయటకు వచ్చామంటే వాళ్ళ ఫ్యాన్స్కి అందులో నుంచి ఇది ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఆయన చెప్తారు ఫ్యాన్స్. అండ్ ఆయన మిగతా ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ చిరంజీవి గారు చేసేవారు. ఏంటంటే ఆయన ఒక సీన్లో యాక్ట్ చేస్తూ మధ్యలో ఆడియన్స్ని కనెక్ట్ చేసేవారు. నేనెవరో వాళ్ళ నడువు చెప్తారు అంటే అక్కడ నుంచి ఈలలు. సో ఇది ఈ కనెక్ట్ అంటే అక్కడ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ కోసం ఆయన స్క్రీన్ లో నుంచే కోట్లాది మంది అభిమానులకు కూడా స్క్రీన్ నుంచి ఆయన చెప్తారు, కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యాన్స్ కోసమే ఒక లుక్ అంటే చూసారా అన్నట్టుగా, లేకపోతే ఆ లుక్ ఇచ్చారు హీరోయిన్ డాన్స్ చేస్తుంటే అని చెప్పేసి, అది నిజంగా అట్లాంటి ఆయన చేశారు చిరంజీవి గారు. అంటే ఒక్కసారి ఆయన మాటల్లోనే విన్నాను, అంటే ఏదో ఒక సినిమాలో ఇదైతే ఆ రెస్పాన్స్ అంటే ఫ్యాన్స్ కోసం వాళ్ళు చూసారా అన్నట్లుగా, లేకపోతే వాళ్ళ కోసం ఏదో చేస్తుంటే ఫుల్ కిక్ అనమాట అభిమానులకి, దానికే ఎక్కువ వీలలు రావడం అనేది అక్కడ నుంచి కొంచెం కంటిన్యూ చేశారంట చాలా మూవీస్ లో. వాళ్ళని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ కి కానీ ఆ మేనరిజమ్స్ కి కానీ ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్ అయితే ఫుల్ పండుగ చేసుకునేవాళ్ళు. అదైతే కరెక్ట్ అండి. ఎందుకంటే మేము ఇప్పుడున్న జనరేషన్ ఫ్యాన్స్ అంటే ఒకసారి దే లైక్ దెమ్ ఆర్ ఫాలో దెమ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్, బట్ మేము చిరంజీవి గారి ఫొటోస్ కట్ చేసుకొని, సితారా, శివరంజని మ్యాగజైన్స్లో వచ్చిన ఫొటోస్ కట్ చేసుకొని గోడలకు అతికించుకొని, లేకపోతే షర్ట్ మీద ఇస్త్రీ పెట్టేసుకొని అవి మార్క్ అది ఉండిపోతుండే అది. సో అలా ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. వేరే ఏ హీరోలకైనా ఫాలోవర్స్ లాగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి, ట్విట్టర్లో ఫాలో అయిపోయి ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్. ఆయన అసలు ఆ కొబ్బరికాయలు కొట్టేసి ఆయన సినిమా వచ్చిందా అన్నప్పుడు పూజలు చేసి పాలాభిషేకాలు, అది వేరు.